ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ఇంతవరకు నువ్వు కూడా పాటలను పాడి సంగీతములను వాయిస్తూ మధురమైన గీతములను ఆలపించిన ఎవరైతే ఈ స్థలమందు పాడి ఉన్నారో నీ కార్యమును ప్రభువా పరిశుద్ధపరచబడింది అని మేము నమ్ముచూ ఉన్నాం. అలాగే వారు నమ్మునట్లును జరుగు నిమిత్తము నీ సహాయముని ఇక్కడ మేము అందరం కోరుకుంటున్నాము. నీ నామాన్ని ప్రభువా ఇక్కడ ఉచ్చరించటానికి నీ పరిశుద్ధమైన గ్రంథమును లో ఉన్నటువంటి మర్మములను సత్యములను బయలుపరచబడుటకును అభిషక్తులైనటువంటి వారిని మా మధ్యకు తీసుకుని వచ్చిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. శ్రద్ధగా వినుటకును సహాయమును చేయమని రక్షకుడువైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మొదటిగా దేవునికి మరి దైవజనులు మా ప్రియులు ఆత్మీయులు వారికి సమేలు గారికి మీ అందరికీ మొదటి రాత్రి రెండవ రాత్రి వచ్చిన దైవజనులకు ప్రత్యేకంగా ఇప్పటి వరకు మరి ఎన్ని గంటలకు కూర్చుని వాయించడం మొదలుపెట్టారో కానీ మరి తమ్ముళ్ళిద్దరికీ ఏమండి ఇది ఆఖరి సభ అనుకుంటా. మరి 1 గంట అయినా మీరు నా సంగతి మీకు తెలుసు కదా. ఎప్పుడైనా చూశారు నన్ను? మీరు చూడలేదా? చూడలేదు. చూడకపోతే మంచిదే, చూస్తే మాత్రం బాధే. ఇంత అందమైన ఎప్పుడు చూసి ఉంటారు మీరు. అయితే మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను, చివరి రాత్రి కనుక కొంచెం సమయం ఎక్కువైనా కొయ్యరు వారు మధ్య మధ్యలో వాళ్ళు కూడా పిలిచి పాటలు పాడిస్తూ ఉంటాను. ఆ డ్రెస్ కన్నా మనం విలువ ఇవ్వాలి కదండి ఖచ్చితంగా. మరి అంతే కదా, పోలీసు ఆయన మీద యూనిఫామ్ ఉంటేనే మనం ఏం చేస్తాం, సెల్యూట్ కొడతాం, లేకపోతే అంటాం. కనుక అదొక గౌరవప్రదమైంది. యూనిఫామ్ అంటే సామాన్యమైంది కాదు. ఏది ఏమైనా మనందరం ఎంచుకాలంలో ప్రభువుని కలిగి ఉండడం చాలా గొప్ప ధన్యత. మన పాంప్లెట్లో ప్రింట్ చేసినటువంటి నేను మరొక వాక్యాన్ని సిద్ధపడ్డాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక వాక్యాన్ని దైవజనులు చదివించారు. దాన్ని కొంత సమయం అంటే 12 అయినా 1 గంట అయినా మనం దాన్ని కొనసాగించడానికి అందరూ భోజనం చేసి వచ్చి కూర్చున్నారు కదా. భోజనాలు మరే ఇబ్బంది లేదైతే. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, హల్లెలూయా. మరలా వచ్చే సంవత్సరం వరకు మనం సభలు ఉండవు కదా, అందుకని సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. మరొకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో మనం ఉన్న మాటలను చదువుకుందాం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పూర్ణుడును మకచ్చంత ప్రాణప్రియుడమైన మా రక్షక, నాకు ముందుగా 2 రోజులు బోధించిన మీ సేవకులను బట్టి మీకు వందనాలు. అభాగ్యుడును నోటి మాన్యము కలిగిన వాడిని, చదువు లేనిటువంటి వాడిని ప్రభువా, అభిషక్తి లేక పరిచర్యలో నాకు నీ భాగాన్ని అవకాశాన్ని ఇచ్చారు. ఈ రాత్రి నీ బిడ్డలు ఆకలితో ఉన్నారు. భౌతికంగా తిన్నా ఆధ్యాత్మికమైనటువంటి ఆకలితో నీ బిడ్డలకు మీరు సమృద్ధి అయినటువంటి వాక్యాన్ని మాకు అందరికీ అందిస్తున్నందుకు మీకు వందనాలు. లోబడుతూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చెప్పండి బిగ్గరగా, ఆమేన్. ప్రియులారా, అంత్యకాలంలో ఉన్నాం, అపాయకర దినాలలో ఉన్నాం. మనుషునికి ఒక భయం. ప్రతిరోజు మనిషి
దేనికి భయపడుతున్నాడు అనంటే మరణానికి భయపడుతున్నాడు. మరణ భయం, శత్రు భయం, ప్రయాణం భయం, ఇంటిలో భయం, రాత్రి పడుకుంటే తెల్లారు లెగుస్తామే లేదో భయం. ఇలా పలు రకాలుగా భయపడుతూ బ్రతుకుతున్నాం. మరణం మనలను గజగజలాడించేస్తుంది. మరణం మన కళ్ళ ముందు అనేకులను లేపేస్తుంది. ఇలాంటి ఘోరమైనటువంటి దినాలలో నీవును నేనను దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణ, మరణ భయము ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంటే మరణాన్ని తలవంపు చేయగలిగిన దేవుణ్ణి ఆరాధించే జనాంగానికి దేవుడిచ్చిన ధైర్యం చాలా గొప్పది. అందుకనే పౌలు కొరింథీ సంఘానికి 15వ అధ్యాయము 57-58 వచనాలలో ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నారు. ఆ మాట ఏమిటో తెలుసా? ఓ మరణమా, గమనించారా? ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? చాలు. మరణానుకున్న బలం ధర్మశాస్త్రము లేక పాపం. ఓ మరణమా, నీ ముల్లెక్కడ? సవాలు విసరగలిగినటువంటి దేవుడు ప్రపంచానికి. హోషేయ గ్రంథములో ప్రియులారా 13వ అధ్యాయంలో మనం ఒక మాటను చూస్తాం. ఓ మరణమా, నీ ముల్లెక్కడ? మరణం ప్రతి మనిషిని భయపెడుతున్న దినాలలో దేవుని పిల్లలంగా ఆయన సముఖములో రక్షించబడ్డాము అని ఒక నిదర్శనము కలిగి విశ్వాసయాత్రలో మనమందరమును కొనసాగుచూ ఉన్నాం. ఈరోజు హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు హెబ్రీయులు అంటే అబ్రహాము సంతానం, వీరు సామాన్యులు కాదు, వీరు నిజరక్షకుడైన యేసుని ఎరగని వారు తండ్రినటువంటి దేవుని నామాన్ని మాత్రమే బోధిస్తే వినే మనుషులు హెబ్రీయులు. ఇలాంటి హెబ్రీయులకు సాక్షాత్తు పౌలు ఈ మాట చెప్తున్నాడు. ఓ హెబ్రీయులారా, అబ్రహాము మా తండ్రి అంటున్నారు, ఇస్సాకు మా తండ్రి అంటున్నారు, యాకోబు మా తండ్రి అంటున్నారు, మోషే మాకు తెలుసు అంటున్నారు. అనాది కాలము నుండి మలాకీ గ్రంథం వరకు ప్రతివారు మాకు తెలుసు అంటున్నారు. మీరు అక్కడ ఆగిపోయారు. మీరు అన్నీ ఎరిగిన వారుగా ఉన్నారు, కానీ అన్నీ కలిగిన వారుగా ఉన్నారు, కానీ మీరు ఒక చోట ఆగిపోయారు. ఎక్కడ ఆగిపోయారు? ఒక వ్యక్తి నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించిన ఎడల దేవుడు ఆ వ్యక్తిని ఏమి చేస్తాడు అనంటే తన తోటి వారి కంటే దేవుడు హెచ్చిస్తాడు. ప్రియులారా, మీరు నీతిమంతులమని ఆగిపోయారు, కానీ మీలో భక్తిహీనత ఏలుబడి చేయించినది. మీరు నీతిమంతులని చెప్పుకుంటున్నారు. మేము అబ్రహాము పిల్లలము. ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనములో ఈ తరము వారిలో నా ఎదుట నీతిమంతుడిని సాక్ష్యము పలికిన నోవాహు మా తండ్రి అంటున్నారు మీరు. అయితే మీరు సహజముగా సమాజములో ధర్మశాస్త్రము ఏ నీతినైతే మీకు ఆపాదించిందో ఆ నీతి మీకు రక్షణ ఇవ్వలేకపోయింది. కారణం ఏమిటి? పౌలు రోమీ సంఘానికి 8వ అధ్యాయం 1వ వచనములో చెప్తాడు ఒక మాట. కాబట్టి యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఆ క్రింద వచ్చిన చెబుతాడు ఏమని? క్రీస్తు యేసునందుండు అమ్మా పాప మరణ నియమముల నుండి నన్ను విడిపించింది. ప్రియులారా,
పౌలు చెబుతున్నాడు, యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఓ అబ్రహాము సంతానమా, ఓ పూర్వ జనాంగమా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? పౌలు మహాశయుడు చెబుతున్నాడు, నేను ఒకప్పుడు మీకులాగానే జీవించాను, ఒకప్పుడు నేను కూడా హెబ్రీయుడిగానే బ్రతికాను, సన్హెడ్రిన్ సభలో నాకు మెంబర్షిప్ ఉంది, నేను కొన్ని వేల కోట్ల ఆస్తి కలిగినటువంటి వాడిని, నాకు గమనీయులు పాదముల యొద్ద పాండిత్యాన్ని నేర్చుకుని యోధా మతానికి వ్యతిరేకంగా అబ్రహాము, యాకోబు, ఇస్సాకులు వీళ్ళ పేరు ఎత్తి ఎవరైనా దూషిస్తే వారిని నాశనం చేసి కత్తితో పొడిచే ఆ గొప్ప సన్హెడ్రిన్ సభలో నాకు అధికారం సంపాదించుకున్నాను. ఇవన్నీ నాకు తెలుసు. అయితే ఒక దినాన్ని నాకు జరిగిన సంఘటన ఏమిటో తెలుసా? క్రైస్తవులు లేకుండా చేయాలనుకున్నాను, కానీ దేవుడే నన్ను ఒక దినాన్ని దర్శించాడు. నాకు అర్థమైంది, దమస్కలో లోయలో పడిపోయిన తర్వాత దేవుడు నాకు అక్కడ దారి చూపించాడు. ఆ టైంలో నేను కానీ పొర్రపాటున ఆ దర్శనానికి అవిధేయుడునైతే, ఆ దర్శనానికి వ్యతిరేకంగా అయితే నేను ఈ మాటలు మీతో చెప్పలేను. ఆ దినాన్ని దేవుడు నన్ను దర్శించి ఆ క్షణంలో దేవుని మహత్యాన్ని నేను నిర్లక్ష్యము చేయలేదు కనుక నేను ఖచ్చితంగా రక్షించబడ్డాను. రక్షించబడిన తరువాత నాకు అర్థమైంది ఏంటంటే, పాప నియమము నుండి, మరణ పాప నియమము నుండి ఏదైతే నా ఎడల చేయజాలకపోయిందో అది నా ప్రభు అయిన యేసు ఆనాడు దమస్కలో ఆ లోయలో సిలువ వేయబడిన యేసు ప్రత్యక్షమై, నీవు హింసించుతున్న యేసుని నేనే అని ప్రకటించి నన్ను రక్షించిన దేవుడు. ఆ దేవుని కొరకు నేను బ్రతుకుతూ, హెబ్రీలారా మీకు మాట చెప్తున్నాను. ఏమిటి ఆ మాట అంటే, ఇంత గొప్ప రక్షణ మీరు ఏమి చేయొద్దు, చెప్పండి, ఏమి చేయొద్దు? ఇంత గొప్ప రక్షణ. ఏమిటి రక్షణ? రక్షణ అంటే మీరు రక్షణ శాఖ వారిని అడిగితే చెబుతారు. రక్షణ అంటే గజయితగాళ్ళని అడిగితే చెబుతారు. రక్షణ అంటే మనతో పాటు ఉపాధి పనులకు వచ్చిన వాళ్ళు ఓపెన్ చేసి అందులో పడిపోతే ఆ పైన ఉన్న వాళ్ళు రెక్కట్లు లాగితే వాళ్ళని అడిగితే చెబుతారు. ఇలా పలు విధాలుగా చెబుతారు రక్షణ అంటే. అది రక్షణ కాదు, అది సహజమైనటువంటి రక్షణ. రక్షణ దేనికి అనంటే, నిన్ను నన్ను దేవుడు కలుగు చేశాడు. ఆదామును దేవుడు కలుగు చేసిన తర్వాత దేవుడు మనిషిలో ఆయన ఉన్నతమైన స్వరూప, ఆయన ఉన్నతమైనటువంటి ఆత్మను దేవుడు అనుగ్రహించి మహిమ చేత మినీ పరలోకము లాంటి ఒక ఏదేను వనములో దేవుడు ప్రతిదినము ఇష్టపూర్వకంగా మాట్లాడే ఒక వసుదైక కుటుంబము. ఆ కుటుంబము ప్రియులారా నివసిస్తుండగా ఆ కుటుంబం పతనం కావాలని అపవాది ప్రవేశించి వారికి ఇచ్చినటువంటి మహిమ ఆనందాన్ని వారికి లేకుండా చేసి వారిని భ్రష్టులుగా మార్చాడు. అంతే, వారు చచ్చిపోయారు. ఎలా? దేవుడు చెప్పాడు కదా, ఈ పండు తిన్న దినమున నిశ్చయముగా, అంటే చావడం అంటే ఏమంటే, చావడం అంటే శరీరంతో చావడం కాదు. ఏమంటే శరీరం బ్రతికే ఉంటుంది మన కొంప ముంచుతాకి. మీరు ఆలోచించండి, ఏమి చనిపోయిందంటే దేవుడు తనకు అనుగ్రహించిన ఆత్మ. ఇక ఆ వనము నుంచి బయటికి నెట్టిపాడేపడ్డారు, శిక్షలు ఖరారైపోయినాయి, వాళ్ళు ఇంకా బలత్కారంగా బ్రతుకుతున్నారు. ఇప్పుడు ఆ రోజు పోయినటువంటి, ఆ రోజు ఆరిపోయిన దీపం మరలా దాన్ని వెలిగించడానికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. దేవుని స్తోత్రం చెప్పండి. మొదటి కుటుంబం సునాయాసంగా మోసపోయింది. ఎవరి చేతుల్లో?
చెప్పండి, ఎవరి చేతుల్లో? అపవాది చేతులు, చాలా సునాయాసంగా. ఆడోళ్ళు ఏమండి, ఆడోళ్ళు అంటే మీరు కాదు, ఆడోళ్ళు. ఒక రోజున ఎవరో ఒక ఆయన అన్నాడట, స్త్రీ అంటే ఎవరో అన్నాడంట. స్త్రీ అంటే ఎవరో, ఏమండి వింటున్నారా? స్త్రీ అంటే ఎవరో బదులివ్వండి. స్త్రీ అంటే ఎవరో? స్త్రీయే. ఆలోచించారా? ఆడవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే చాకు లాంటి వాళ్ళు. కుదిరితే పీక్ కోసేస్తారు, కుదరకపోతే కేక్ కోసేస్తారు. చాలా ప్రమాదం, డేంజర్ ఎక్స్ప్రెస్ లాంటి వాళ్ళు. దేని గుద్దుతుందో వాళ్ళకే తెలియదు. అందుకనే కొంచెం ఆదాము తెలివైనోడు, మన వల్ల పడ్డా అవ్వమ్మ ఊరికినే పడిపోతే. అందుకనే పౌలు సంఘానికి చెప్తాడు కదా, స్త్రీ ఎవరంట? అమ్మా చెప్పండి, స్త్రీ ఎవరంట? ఇంకా ఈవిడ కూర్చోమనండి. ఏమండి, స్త్రీ ఎవరంట? బలహీనమైన ఘట్టం. అందుకనే చూడండి, ఆడవాళ్ళు అబద్ధం మాట్లాడితే గోడ కట్టినట్టు ఉంటుంది. మగోడు సత్యం చెప్తే పాపం ఏడుస్తారు, నమ్మరు. ఆడవాళ్ళు ఏదైనా సరే వాళ్ళు కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేశారా, జయం పొందేస్తారు. ఎవరినన్నా సమ చేయాలనుకున్నారా, మోసే వాళ్ళు ఒక దెబ్బ కొట్టి సమ చేసేస్తారు. ఆ బలం ఉంది. మీకు మనవి చేస్తున్నాను, బలహీనమైన ఘట్టం. కానీ అవ్వమ్మ గారు అప్పటికి బలహీనమైన ఘట్టం కాదు, మహిమ చేత నింపబడింది. కానీ అపవాది ఎలా మోసం చేయాలో అపవాదికి బాగా తెలుసు. ఎలా మోసం చేసిందంటే అపవాది, మీ అందరికీ తెలుసు ఎలా మోసం చేసిందంటే, దేవుడు ఇది తింటే మీరు చచ్చిపోతారు అన్నాడు కదా. ఆ దేవుడు మీ ఎడల తన స్వార్థాన్ని చూపించాడు. అందుకని మీకు ఈ గతి పట్టింది. నా మాట విని ఏం కాదో తినేయండి. చూసారా, చంపేయడానికి ఎంత రుచికరంగా ఉంటాయో కొన్ని మాటలు. అంతే. ఇక అవ్వమ్మ, మా హస్బెండ్ ఉన్నాడు, ఎవరు అడుగుతారు ఈ రోజుల్లో? డాక్టర్ డబ్బులు తీసుకుని, ఏమండి ఈరోజు ఈ డబ్బులు తీసుకున్నానని కనీసం భర్తకు చెప్తారా? ఆడే మతిలాగే ఏడుతాడు. ఒకవేళ చెప్పేవనుకో పొరపాటున ఇలా అని అడుగుతాక లైసెన్స్ లేదు. ఎందుకంటే ఆ రోజు మెడలో తాడు కట్టేటప్పుడు ఇలా ఒంగుని కట్టాడే, ఆ రోజే సెట్ అయిపోయాడు. ఇక అడగడా. మీరు ఆలోచించండి. ఫోన్లే ఒక్క అవకాశం, నా హస్బెండ్ ఉన్నాడు, నాతో ఇప్పుడు వరకు పులులు సింహాలు ఏ జంతువులు మాట్లాడలేదు, మా ఆయనకైతే నాతో మాట్లాడింది ఒక్క మాట సైతాన్గాడు. కాకపోయినప్పటికీ ఆమెకు అర్థం కాకపోయినా ఎవరో వచ్చి తినమంటున్నారండి, ఓ చిన్న సలహా తీసుకుంటే భర్తతో, ఒకవేళ భర్త ఏం చెబుతుడో. నా కొద్ది జ్ఞానంలో, నా 35 సంవత్సరాల సేవా సర్వీసులు నాకేం అర్థమైందంటే, ఆ రోజు అలాగే ఉంటే ప్రపంచమంతా మహిమ చేత నింపబడిపోయి ఒకరికొకరు అర్థం కాకుండా పాపమేంటో తెలియకుండా బ్రతుకుతురు. కానీ ఆజ్ఞాతిక్రమం ఉందే చూసారా, ఇదంతా దేవుడు పెట్టిన పెద్ద ప్రాసెస్. ఇదంతే. దేవుని స్తోత్రం చెప్పండి. ఇదంతా దేవుడి ప్రణాళిక. ఈ ప్రణాళికలో ఇప్పుడు ఇదంతా ఏర్పాటు ఆయనకి తెలియదు అంటారా? ఇప్పుడు మందిరం కట్టారండి, మందిరంలో పలారోళ్ళు ప్రేరేపించి ఏసీలు వేయాలని, ఏసీలు వేయించాలని ముందే దేవుడికి తెలియదా? ఇగోండి చక్కటి ఏమంటారు వీటిని, ప్రేమలు ఏర్పాటు చేశారు, పేర్లు కూడా రాసుకున్నారు. ఇదంతా దేవుడికి తెలియదా? ప్రతీదీ కూడా ఎవరికి తెలుసు? దేవుడికి తెలియకుండా ఏమీ జరగదు. ఈ రాత్రి మీకు మనవి చేస్తున్నాను, అవ్వమ్మను ఒక్క నిమిషంలో పడగొట్టేసింది. అలాగే ఈ సైతానుగాడు కూడా యేసు ప్రభువును కూడా పడగొడదామని చూశాడు. ఇటు పెద్ద ప్లాను. ఆ రోజు ఆమెను పడగొట్టాను, ఈయన కూడా పడగొట్టేస్తే ఇక భూప్రపంచానికి రక్షణ కార్యం జరగదు. ఈయన కూడా పడగొట్టేద్దాం. ఈయన అవ్వమ్మ కాదు, ఈయన ఆదాం కాదు, మరి ఈయన ఎవరో? అమ్మా, ఈయన ఎవరో? లోక పాపములను మోసుకుపోవచ్చిన దేవుని రక్షకుడు. అక్కడ వేసినట్టు డ్రామా ఇక్కడ వేద్దాం అనుకున్నాడు. యేసు ప్రభు కూడా మనిషి కుమారుడు కదా, గబుక్కుని ఆడు తెలివితే ఎప్పుడైనా సరే దెబ్బలాట్లు ఎక్కడొస్తాయో తెలుసా? దెబ్బలాట్లు ఎక్కడొస్తాయో తెలుసా? ఎక్కడొస్తాయి? ₹1,00,00,000 దగ్గర రావు, పెద్ద బట్టల దగ్గర రావు, ఇళ్ళ దగ్గర రావు, సరిహద్దుల దగ్గర సర్దుకుపోతాం. భయంకరమైన దెబ్బలాట ఎక్కడ వస్తుందంటే ఫుడ్ దగ్గరే వస్తుంది, భోజనం దగ్గర వస్తుంది.
నీ ప్లేట్లో ఏదో కొంచెం కర్రీ వేసే దాన్ని చూసుకుని సంతోషపడవచ్చు కదా. ఇలా చూస్తా. మన ఇంట్లో కరెంటు పోతే ఏమండి ఎవరింటి ఇంకా చూద్దాం? మన స్వార్థం అది మన బలహీనత. ఎప్పుడైనా చూడండి, మన ఇంట్లో కరెంటు పోయిందంటే వెంటనే ప్రక్కింటి వాళ్ళు చూసామంటే దానికి అర్థం ఏంటి? వాళ్ళకి పోతే నీకు నిద్ర పడుతుంది అన్నమాట. అందుకని సాతానుగాడు దెబ్బ ఎక్కడ కొడతాడో తెలుసా? ఫుడ్ దగ్గరే కొడతాడు. వాళ్ళు కనుక కేసారు, నాకెందుకు వేస్తారు? అయినా ఎంత తడుముకుంటామో, ఎంత గోలో. 3 రోజులన్న వాక్యం మరి ఏ సమాధిలో పెట్టావో, ఏమండి ఎంత రభసో అది వెళ్ళిపోతుంది ఆవిడ. ఇలాగా పలు రకాలైనటువంటి సమస్యలు సమాజంలో ఉంటాయి. అందుకని అవ్వమ్మ దగ్గర ఫుడ్ దగ్గరే కొట్టాడు, యేసు ప్రభు దగ్గర కూడా అయ్యారు ఫుడ్ దగ్గరే. ఎంత సానుభూతి పరుడో సైతాన్ గాడు, ఎంత సానుభూతి పరుడో తెలుసా? నువ్వు 40 రోజులు ఉపవాసం ఉన్నా, మనం చేస్తాం కదా, ఏ కాలం అది అమ్మా? చేస్తారా మీరు? చేయరా? శ్రమకాలం చేయరా? ఏదోటి ఆడవనా చేస్తున్నారు కదా మరే. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, దేవునికి స్తోత్రం. నాకు ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. నా సంఘాలన్నీ కన్వర్ట్తో ఏడుస్తాను. వాళ్ళతోటి చాలా స్పష్టంగా మాట్లాడాలి. నాకు ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. మీరేమో ఉసూరుమంటున్నారు, అలా ఉండడానికి వీలేదు. ఇప్పుడు చెప్పండి గట్టిగా బిగ్గరగా, దేవునికి స్తోత్రం. ఆ అపవాది అవ్వమ్మ దగ్గర చేసిన నాట్యం యేసు ప్రభు దగ్గర కూడా ఎలాగంటే 40 దినాలు ప్రార్థనలు అయిపోయింది కదా, యేసు ప్రభు వారికి ఆకలి వస్తుంది. ఇప్పుడు ఆయన ఫుడ్ దగ్గర కొడదామని వచ్చి ఈ రాళ్లను రొట్లుగా, నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్లను రొట్లుగా యేసు ప్రభు దొరికేస్తాడు అక్కడ. ఏమంటే మనలాంటి వాళ్ళు 3 రోజులు ఉపవాసం ఉండి 4వ రోజున ఎవరన్నా వచ్చి, వింటున్నారా, ఎవరన్నా వచ్చి అయ్యి బాబోయ్ 3 రోజులు మీరు ఉపవాసం ఉన్నారని 3వ రోజున సానుభూతి చూపి ఎవరన్నా మనకు అన్నం పెట్టారనుకోండి, వేడి వేడి కూరేసి, అసలు ఉపవాసం ఉండగానే మనకు అలాంటి కోరికలు వస్తాయి. చచ్చూరుకుంటాం మనం. ఎందుకో తెలుసా? ఉపవాసంలో ఉండగా పొర్రపాటున కంగారు పడి వేడివేడి కూరలో వేడివేడి అన్నం తినకూడదు. ఎందుకని? ఘన పదార్థం తింటే చచ్చూరుకుంటాం, ద్రవ పదార్థం తాగితే బ్రతికినంతకాలం ఉండగలం. ఇప్పుడు 40 రోజులు ముగించుకున్నాడు కనుక యేసు ప్రభుకి ద్రవ పదార్థం కాకుండా ఘన పదార్థం ఈ రొట్టెను, అంటే 40 రోజులు లోపల మనిషి రీతిగా ఉన్నాడు కదా, వేగులు ఖాళీగా ఉన్నాయి కదా, ఈ రొట్టె తింటే మనోడు ఇంతటితో చచ్చిపోతాడు, ఏ గొడవ ఉండదు అనుకున్నది. ఆడు పని అది భూమి మీద నాశనం చేసేయడానికి. ఆయన ఎవరో చెప్పండి, ఆయన ఎవరు? ఆయన ఎవరు? పునరుద్ధానుడైన ప్రభు కావడానికి సిద్ధపడుతున్న తండ్రి చిత్త నెరవేర్చడానికి వచ్చిన రక్షకుడు. అప్పుడు యేసు ప్రభు మనకి కంగారు పడి సైతాన్తో కూడా మనం ప్రేమగా మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి. ఇలా పడుకూరేసి ఆడుకూరేసి మనకి ఎవరి మీద మన బాధ ఉందనుకోండి, మనం లేచేసరికి పోవాలి ప్రభు అంటే మనం పోతాం. అందుకని పొరపాటును కూడా మనం శత్రువుని ఎదిరించినప్పుడు కూడా ప్రేమతో ఎదిరించాలంట. యేసు ప్రభు చూసారా ఎలా ఎదిరించారో తెలుసా? నీ దేవుడైన యెహోవాకు ఈ విషయం ప్లీజ్. ఆయన లాస్ట్ 3వ మాటలో కూడా ఏమంటాడంటే, సాతానా నా వెనక్కి. అప్పుడు అనుకున్నాడు సాతాన్ గాడు, అవ్వం దొరికినట్టు మనోడు దొరుకుతాడేమనుకుంటే, అవ్వమ్మ ఆడమనిషి ఏమన్నట్టు, ఏమండి ఆమెకే ఈయన ఎలా దొరుకుతాడు? ఈయన ప్రేమగల ప్రభు. ఇలాంటి ప్రేమగలిన వాడు. ఆయన గురించి వ్రాయబడిన సత్యం ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కొన్ని వచనాలు మీరు వింటే సరిపోద్ది, తీయక్కర్లేదు, 10 మంది చదువుతున్నారు ఏకంగా. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆకాశ మండలము గుండా వెళ్ళుచున్న గొప్ప ప్రధాన యాజకుడు ఆయన మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడు గనక మనము కనికరించబడ్డాం. హల్లెలూయా. ఆయన పాపము లేనివాడు గనక మనము కనికరించబడ్డాం. కనికరించబడినటువంటి మనము ఇహ సంబంధమైనటువంటి లోకములో నుంచి వేరు చేయబడి పాపానికి దూరమై
విమోచించబడిన వారమై రక్షించబడి దేవుని సంఘంలో మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని సంఘములో చేర్చబడి బల్ల తీసుకుంటూ సమాజానికి సాక్ష్యంగా, సంఘములో సాక్ష్యంగా, ఇంటిలో సాక్షిగా మనం బ్రతుకుతూ ఉన్నాం. ఇలాగ బ్రతుకుతున్న వారికి పౌలు ఒక మాట చెప్తున్నాడు. ఏమిటి ఆ మాట అంటే, ఎంత గొప్ప రక్షణను అది. గమనించారా? నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుంది? లూకాసు వార్త 10వ అధ్యాయం, ఎవరో ఒకళ్ళు చదవండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనం స్పష్టంగా ఒకళ్ళు చదవండి. అదిగో చూసారా, మన వాళ్ళు వరసవాలి నరసాపురం వెళ్ళాడంట. ఇలాగే ఉంటుంది వ్యవహారం. ఒకళ్ళు చదవండి. అమ్మా, అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి అమ్మా దిగి వెళ్ళుచుండగా, చాలు, ఇది మనందరూ తెలిసిన విషయం. ఒక మనిషి ఎక్కడున్నాడంట? యెరూషలేం ఆత్మీయ స్థితి, యెరూషలేం ఉన్నత స్థితి, యెరూషలేం ఆరోగ్యదాయకమైన స్థితి, యెరూషలేం సమాధానకరమైన స్థితి, యెరూషలేం ఆధ్యాత్మికమైన క్షేత్రం. అలాంటి యెరూషలేములో ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ సిబిఎస్ఎన్ సంఘంలో విశ్వాసులమైన మనం ఒకప్పుడు పాపముల చేత, అపరాధముల చేత, ఎఫెసీ 2 మొదటి వచనం ప్రకారం చచ్చిన స్థితిలో ఉన్న మనలను దేవుడు మనల్ని బ్రతికించి మనను ఆత్మీయ సహవాసములో ఉంచాడు. ఈ సహవాసములో ఉన్న మనము పదే పదే వాక్యము చేత సమూయేలు గారు అనేక రకాలుగా మన జీవితాల క్షేమం కొరకు మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎందుకు సుమా అంటే, ఓ సహోదరుడా, ఓ సోదరి, యుగ సంబంధమైన దేవత ప్రతి మనుషునికి మనోనేత్రానికి గుడ్డితనము కలుగు చేసి నాశనం చేస్తుంది కనుక ఆ స్థితిలో నుంచి విడిపించబడి రక్షించబడి దేవుని కొరకు బ్రతుకుతున్న నీవు ఆత్మానుసారంగా జీవించాలి. ఎందుకు? ఎలా? కుడి ఎడమలు తొట్టిల్లకుండినట్లు దేవుడు మనకిచ్చిన రక్షణను, ఆ కవచమును ధరించుకుని పరిశుద్ధ అలంకృతులమై తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకుని ఆకాశ మండలములో మన కొరకు దురాత్మల సమూహము పోరడానికి ఎదురు పడుతున్న కాలము సమీపిస్తుంది కనుక ఆత్మీయ రణరంగం కలిగి దేవుని కొరకు బలమైన వ్యక్తులంగా బ్రతకకపోతే దేవుడు నీకు, నాకు, మనందరికి అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే, నిర్లక్ష్యం చాలా ప్రమాదం. ఏమండి? నిర్లక్ష్యం చాలా ప్రమాదం. ఏమిటి నిర్లక్ష్యం చెప్పండి? మీరు హైదరాబాద్ వెళ్ళాలంటే నిడమూరు సెంటర్లో బస్సు సాయంత్రం 7 గంటలకి. మీరు ఎన్ని గంటలకు వెళ్తారు అమ్మా? ఏంటి చెప్పండి, ఎన్ని గంటలకి? ఎందుకని? బస్సు దాటిపోతే అమ్మా ఇంటికి వెళ్ళలేరు, డబ్బులు పోతాయని బాధ. లారీ ఎక్కన్నా నారాయణపురం వెళ్ళిపోతారు. అది పెద్ద సమస్య కాదు. నిర్లక్ష్యం ఉండదు నీ ప్రయాణానికి. రెండవది, ఇల్లు కట్టుకోవాలన్నా, బట్టలు కొనుక్కోవాలన్నా, బంగారం కొనుక్కోవాలన్నా, రకరకాలుగా సంపాదించుకోవాలన్నా ఎప్పుడు ఏ విధంగా నువ్వు నిర్లక్ష్యం చేయవు. నువ్వు దేవుని కూతురివి, దేవుని కొడుకువి. ఎప్పుడు నిర్లక్ష్యం చేస్తావో తెలుసా? నీ దైవజనుడు నీకు ఆదివారం నాడు 10 గంటలకి ఆరాధనని బెల్ల కొట్టి, ప్రభునందు ప్రియులారా ఆరాధన ప్రారంభం అవుతుందంటే వెంటనంట పాటలే కదా, నిర్లక్ష్యం. ఇంకో 4 పాటలు పాడతారు, నిర్లక్ష్యం. సగం వాక్యం అయిపోయాక నిర్లక్ష్యం. నిర్లక్ష్యం అంటే ఏంటో కాదు. రక్షించబడిన నీవు పాటలు పాడుచుండగా నిర్లక్ష్యం చేశావో ఆ ఉగ్రతను ఎలా తప్పించుకోగలవు? దేవుని మందిరమును కూర్చి నిర్లక్ష్యం చేశావో, సేవకుని కూర్చి నిర్లక్ష్యం చేశావో, మందిరముల ఉపకరణమును కూర్చి నిర్లక్ష్యం చేశావో, ఓ పురుషుడా, ఓ స్త్రీ, రేపు నీది కాదు, ఈ రోజే నీది. అదేని దేవుని దయ. అందుకనే ఏ విషయంలో కూడా
దేవుడు మనకిచ్చిన దాంట్లో మనము నిర్లక్ష్యము చేయకూడదు, అనాలోచనతో ఉండకూడదు. పొరపాటున నిర్లక్ష్యం చేస్తే జరిగే నష్టం ఏంటో తెలుసా? ఇక్కడ ఒక వ్యక్తి మనలాంటి యెరూషలేములో ఉండి, యెరూషలేము ఎక్కడ ఉంటుందంటే ఎత్తైన పర్వతం మీద ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అది కొండ మీద పట్టణం, మరుగై ఉండదు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ప్రపంచంలో మీకు చెప్తున్నాను, ప్రపంచ దేశాలలో 250 దేశాలు ప్రపంచ దేశాలు ఉన్నాయి. ప్రియులారా, ఈ ప్రపంచ దేశాలలో ఉన్న అందం వింటున్నారా? అందం ఏ దేశానికి ఎలాంటి అందాన్ని వర్ణించినా యెరూషలేము అనే ఆ దేశం ముందు ఆ అందం మరుగైపోద్ది. యెరూషలేము మహా అందమైనది, సౌందర్యవంతురాలు, శ్రేష్టమైనటువంటిది. అందులో ప్రవేశిస్తే ఆధ్యాత్మికమైనటువంటి జై జీవితాన్ని అనుభవిస్తాం. కరువు అనుకోకుండా బ్రతుకుతాం. మన అంజూరపు చెట్లు ఫలిస్తాయి, ద్రాక్ష చెట్లు ఫలిస్తాయి, పాలుతేరులు ప్రవహిస్తాయి. యెరూషలేములో లోటు ఉండదు, శత్రు భయం ఉండదు. గమనించారా? ప్రపంచ దేశాలతో ఏమండి, నేను వెళ్ళినప్పుడు యెరూషలేము 2012లో వెళ్ళినప్పుడు అది 80 లక్షలు కలిగినటువంటి జనాభా. ఇప్పుడు ఏమైనా 1 కోటి జనాభా దాటుంటుంది. కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా యెరూషలేము వైపు చూస్తే, యెరూషలేము వాళ్ళు యుద్ధానికి రెడీ అన్నారా? అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇతర ప్రపంచ దేశాలు గడగలాడిపోతాయి. ఎందుకో తెలుసా? అరబ్ కంట్రీస్ 24 దేశాల అధినేతలు ఓ స్థలంలో కూర్చుని ఆలోచన చేస్తున్నారట. మనం యుద్ధాయుధాలు పంపుతున్నాం, ఏమవుతుందో తెలియట్లా. యెరూషలేము మన మీదకు పంపుతున్న యుద్ధాయుధాలు మన ట్యాంకర్లు కొట్టేస్తున్నాయి, మన స్థావరాల మీద దాడి జరుగుతున్నాయి, మన పంపిణీ ఏమైపోతున్నాయి. ప్రియులారా, మాట చెప్పనా? ఆ 24 దేశ పెద్దలు కూర్చుని ఆలోచిస్తే అందులో ఎలాంటి జ్ఞానం కలిగిన ఆయన లేచి అన్నాడట, వాళ్ళ పంపిన ఆయుధాలు మన మీదకు వచ్చి యుద్ధం చేయడానికి, మన పంపిన ఆయుధాలు సముద్రంలో పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇశ్రాయేల్ని కాయవాడు కునుకడు. నోరు తెరిచి, ఇశ్రాయేల్ని కాయవాడు కునుకడు, నిద్రపోడు. అలాంటి ఆశీర్వాదకరమైన ప్లేసు, అలాంటి ఆశీర్వాదకరమైన స్థలం, అలాంటి స్థలములో నుంచి ప్రియులారా, మరిడికి ఏమైందో మనకు తెలియదు కానీ, పిచ్చకేడుస్తున్నాడు ఏంటో తెలియదు కానీ, ఆ యెరూషలేమును విడిచి ఎక్కడికి వచ్చేస్తున్నాడు వీడు? చెప్పండి, ఎక్కడికి వస్తున్నాడు? అమ్మా ఏంటది? అది నాకేదో మమ్మిరి అన్నట్టు వినపడింది. ప్రియులారా, మీరు ఆలోచించండి. ఏ పట్టణానికి? యెరికో పట్టణానికి. యెరికో వినండి, అందులో వ్యభిచారులు ఉంటారు, యెరికోలో దొంగలు ఉంటారు. యెరికో దేవునికి శత్రు. ఇశ్రాయేల్ ప్రజలు కానానికి వెళ్ళడానికి దారి కట్టంగా గోడ కట్టిన వాళ్ళు. ఎవడైనా పొరపాటున యెరూషలేములో నుండి యెరికోకు వెళితే యెరికోలోకి వెళ్ళినోడు ఆకర్షించబడిపోతాడంట. అది శాపగ్రస్తమైనది. నీళ్లు బాగో, మనుషులు, పిల్లల గర్భిణీ స్త్రీలు, ఆడవాళ్ళు అధికంగా చచ్చిపోతున్నారంట ఆ నీళ్లు త్రాగి. ఘోరమైనది యెరికో. ఈ వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళడం అనే మాటకు అర్థం ఏంటంటే, అతడు దేవుడు తనకు అనుగ్రహించిన రక్షణను ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుడిచ్చిన అవకాశాన్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? నిర్లక్ష్యం చేస్తే జరిగే సంఘటన ఏంటి తెలుసా? ఎవరి చేతిలో పడతారా? అమ్మా, ఉన్నవాళ్ళ చేతిలో పడతారా? ఎవరి చేతిలో? అంటే దేవుడు నీకు ఇచ్చిన రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు అపవాది చేతిలో పడిపోయినట్టు లెక్క. ప్రార్థనా జీవితం లేకపోతే, ఏమండి, ఉపవాస ప్రార్థన లేకపోతే, క్రమశిక్షణ లేకపోతే మన జీవితములు ప్రియులారా అపవాది చేతుల్లో పడిపోతాం. వీడు వెళ్ళి అపవాది చేతుల్లో, దొంగల చేతిలో పడ్డారు. ఏమంటే దొంగలు ఊరుకుంటారా? అమ్మ, దొంగలు ఊరుకుంటారా? వాళ్ళు శవాల మీద డబ్బులు వేసుకొని రకం వాళ్ళు దొంగలు. ప్రపంచంలో వ్యభిచారణైనా నమ్మొచ్చు కానీ దొంగని నమ్మతాకి లేదు. ఆలోచించారా?
ఎందుకని? దొంగ ప్రియులారా, అతడు లేక ఆమె ఏదో వచ్చి ఇదిగోండి ఈ రాత్రి ఏదో విధంగా మీ గుమ్మాలో కలిసి పడుకుంటానంటే దొంగని నమ్ముతాం మనం. చీపురు కట్ట కూడా లోపల పెట్టేసుకుంటాం, చారులు లెగిస్తాం. అదే దారి తప్పిన మనిషి ప్రియులారా పడుకుంటానంటే ఏం చేస్తాం? ఏదో గోనుగుడ్డు పడేసి ఆ చెంపని ఎక్కడో పడుకోమంటాం. ఎవరినైనా నమ్మొచ్చునేమో కానీ ఎవరు నమ్మం మనం? అంటే అపవాది చేతుల్లో పడితే, వింటున్నారా? అపవాది చేతుల్లో పడితే దొంగల చేతిలో పడినట్టే. ఇప్పుడు దొంగలు చేసే పని ఏంటి చెప్పమంటారా? రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఆ నిర్లక్ష్యంలో కలిగే నష్టమే. ఇలా భయపడి ఒంటిగంట ముగించాలని వెళ్ళిపోతున్నారు ఏంటి? ఇలా ఏమండి, ఓ ఘోరమైనటువంటి పని ఏంటో తెలుసా? నిర్లక్ష్యం చేస్తే దొంగల చేతిలో పడంగానే వాళ్ళు ఏం చేశారు తెలుసా? చెల్లెమ్మలారా ఏం చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ పని చేశారు. ఏం దోసుకున్నారో అంటే నేను అంటాను, యేసు ప్రభు అనుగ్రహించిన రక్షణ దోసేశారండి వాళ్ళు. ఏం దోసేశారు? రక్షణ దోసేశారు. అందుకనే దేవుడు నీకు బట్టలు ఇచ్చాడు, మహిమా వస్త్రం ఇచ్చాడు, రక్షణ వస్త్రం ఇచ్చాడు, నీకు మంచి స్థాయిని ఇచ్చాడు. ఓ సంగమా, దేవుని ప్రజలారా, అయితే దేవుడు ఇచ్చిన దానిని మనం నిర్లక్ష్యం చేస్తే వాడు ఎప్పుడు రెడీగా ఉంటాడు మనల్ని దోచుకోవడానికి. సైతాను ప్రతిరోజు రెడీగా ఉంటాడు. భార్యాభర్తల మధ్య, కుటుంబంలోనూ, పిల్లల మధ్య వాడు ఏదో ఒక విధంగా నిన్ను రాత్రులు పడుకోనివ్వడు. ఆలోచించారా? అర్ధరాత్రి ఒక ఆవిడ 2:30కి ఫోన్ చేసింది కోయిట్ నుంచి. పాస్టర్ గారు కార్డు వేసుకుని మాట్లాడుతాను మీతో అంది. ఎన్ని గంటలకే? 2:30కే. ఏమంటే మేము అప్పుడే 1 గంటకు మీటింగ్ నుంచి వచ్చాం. ఏం చేస్తాం, సేవకుల బాధలు అలా ఉంటాయి. అమ్మ చెప్పండి అంటే నేను కునిపాట్లు ఆడుతూ ఉన్నాను. ఆమె చెప్తా ఉంది. గబుక్కుని ఒక మాట అన్నాను, ఏ అమ్మ రేపు చేయకపోయారేంట్రా, మరి అర్ధరాత్రి చేశారేంట్రా అంటే ఆవిడ అందే, మీరు ఇప్పుడు దాకా మెలుకుగా ఉన్నారేంటంటే పాస్టర్ గారు అంటుంది. సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మీరు ఆలోచించండి. అలాగే గణపవారం వంతెనలో నేను మీటింగ్ చూసుకుని వస్తుంటే ప్రియులారా, గణపవారం వంతెన దగ్గర మా విశ్వాస భర్త తాగేసి పడున్నాడు. జాలిపడి ఆగి, ఒరే బాబు డోర్ తీసి నీకు ఏం పని అంటే మీకేం పని అంటున్నాడు నన్ను. ఇలాగ సమాజంలో ఏ మనిషిని మనం బాగు చేయలేం. అందుకనే ఈ రాత్రి యేసు ప్రభు ఇచ్చినటువంటి రక్షణను మనం పొర్రపాటున నిర్లక్ష్యం చేశామంటే, వాక్యం చదువుకోకుండా బయటికి రాకూడదు, ప్రార్థన చేసుకోకుండా బయటికి రాకూడదు, కుటుంబ ప్రార్థన లేకుండా మనం బయటికి రాకూడదు. వచ్చామా చూస్తాడంట రోజును వాడు. ఎవరు కుటుంబం ప్రార్థన లేకుండా ఉంటారో, యవనస్తులు అనబడుతున్నారు, ఎవరు బైబిల్ చదవకుండా ప్రార్థన చేసుకోకుండా ప్రియులారా దుప్పటల పైకి నుండి కప్పేసుకుని లోపల సెల్లట్టుగా చూస్తూ ఉంటారు. వాళ్ళకి నరాలు పగిలిపోతున్నాయి, తొందరగా చూపు పోతుంది, పెళ్లి సంబంధాలు రావట్లేదు. ఇది మన ఆత్మీయ జీవితంలో గురుడుతనం, ఇది చాలా నిర్లక్ష్యత. ప్రియులారా మీరు ఆలోచించండి. సెల్ల లేకపోయినా ఉండగలను కానీ, క్షమించండి, తల్లిదండ్రులు లేకపోయినా ఉండగలను కానీ ఏమి లేకపోతే ఉండలేను. మొన్న మీరు చూశారు లేదు ఒక వీడియోలో, ఒక కాలేజీ విద్యార్థిని దగ్గర ఒక ఆమె టీచరు సెల్ ఫోన్ తీసుకుంది. చెప్పెట్టు కొట్టేస్తుందండి టీచర్నా, పిచ్చి. ఏమండి, ఇక అన్నంతో పని లేదు, కుటుంబంతో పని లేదు, సెల్ అంటే ప్రాణం. అమ్మా నా సెల్ కనపడట్లేదు. ఏ నువ్వు చెప్పవు కదా, పాస్వర్డ్ చెప్పవు కదా, ఎందుకంత కంగారు? సీక్రెట్లు మనిషిని ఎలా చావుగొట్టేస్తున్నాయో చూడండి. పిల్లలు పతనం అయిపోవడానికి కారణం లోకం, నాశనం, సమాజం పరిస్థితి. మారు మనసు పొందింది ఒక బిడ్డ, బాప్తిసం తీసుకుంది, పాటలు పాడుతుంది, మందిరంలో శుభ్రంగా అన్ని తుడుస్తుంది, సంఘారాధన చేస్తుంది, కుడి అడపలు తొట్టిల్లకుండా ఘటాన్ని కాపాడుకుంటుంది. 18-19 సంవత్సరాలు అందరూ ఆమెకి సాక్ష్యం ఇచ్చారు, నువ్వు చాలా మంచి పిల్లవని సాక్ష్యం ఇచ్చారు. కాలేజీకి వెళ్ళి వస్తుంది. ఏమండే ఒక గుడ్డోడు వాటికి సరిగ్గా కనపడదు. ఏమండి ఆ పక్కకి వెళ్ళి నిలబడి అన్నాడంట, మీలాంటి వాళ్ళు ఆదరించిపోతే మాలాంటి వాళ్ళని ఎలాగండి అన్నాడంట. ఆమెకంట బట్టిపోయింది, తల్లిదండ్రులు పోయారు,
నాలాంటిది ఇలాంటి గుడ్డోడిని ఆదరించకపోతే ఎలాగా? నాలాంటిది ఇలాంటి గుడ్డోడిని ఆదరించకపోతే ఎలాగా? యాదవ, నీ తల్లిదండ్రులు నీకు ఇన్ని డబ్బులు పోసి చదివించారా? నీ పాస్టర్ గారేమో మందిరం తొడిచి పాటలు పాడి ఇన్ని కార్యక్రమాలు చేయమని అప్పగించారా? ఆ గుడ్డోడిని ఆదరించావా? ఆడ ప్లాన్ ఏంటి? నువ్వు కావాలే అంతే. అలా రోజు 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 గుడ్డోడికి సెల కనపడుతుందా అన్నాడంట. నీకు మాత్రం చేయడానికే కనపడుతుంది నాకు. చూసారా? నీకు మాత్రమే ఫోన్ చేయటానికి అలా 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 చేసి మరి నన్ను ఆదరించాలి కనుక మీ ఉద్దేశం ఏంటనంటే, నేను ఆ రోజు ఫిక్స్ అయిపోయాను, మా అమ్మ మా నాన్న ఎవరిని లక్ చేయను, మీరే నాకు కావాలి, రెడీ అందంట. వెళ్ళిపోయింది. గుడ్డోడు తీసుకెళ్ళిపోయాడు. ఒక 6 నెలలు అయిన తర్వాత ఆడు గుడ్డోడు కాదని తెలిసింది. ఆడు శుభ్రంగా వాడేసిన ఇంటికాడు దింపేసి వెళ్ళిపోయాడు. ప్రియులారా, క్రమం తప్పామా? తల్లిదండ్రుల యొక్క ప్రేమను తప్పామా? మన గతి ఎవరు తీసుకున్న గోతులో ఆళ్ళ పడిపోతారు. ఎవరు పడగొట్టక్కర్లేదు. వీడి సన్నాసి యెరూషలేము నుండి ఎరుకోకి వెళ్ళిపోతున్నాడు అంటే ఆడు గోతులాడు పడలేదా? సర్వనాశనం. ఓ మాట చెప్పనా? చితక బాధేసి, ఏమండి ఏం బాధేశారంట? చితక బాధేసి కొర ప్రాణంతో విడిచిపెట్టారు. అంటే నేను అంటాను, ఆత్మీయ స్థితిలో నిర్లక్ష్యం చేస్తే మన బతుకది. అందుకని యేసు ప్రభు వారు గుండెలు బాదుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి మనం? రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. మరేం చేయాలి? ఇదే మిక్కిలి అనుకూల. ఏంటి మిక్కిలి అనుకూల సమయం? కమాన్, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. యెహోషువ 2:13. ఎవరో ఒకరు చదవండి. నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెండును, వారికి కలిగిన వారందరూ చావకుండా బ్రతకనిచ్చి. గమనించారా? ఇదండే రక్షణ విలువ అంటేనా? హల్లెలూయా. 2 చేతుల పైకి ఎత్తి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వెండి బంగారాల కన్నా మిన్న అయినది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. గ్లోరీ. వెండి బంగారాల కన్నా మిన్న అయినది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ. లోక జ్ఞానలే లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. లోకస్తులు ఎవ్వరు. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. యేసు. గ్లోరీ. హల్లెలూయా. మహదానందమే. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటో చూడండి. వేగుల వారు ఎరుకోలోకి జ్వరపడ్డారు. మొత్తం మీద అటు తిరిగారు, అటు తిరిగారు. అందరూ ఇల్లు లోపల కట్టుకుంటారు. ఆ రాజు మతిపోయి ఎరుకో చుట్టూ కట్టేసాడు గోడ. మీకు అర్థమవుతుందా? ఆ గోడ ఎలా కట్టాడు తెలుసా? 2 లారీలు ఏమండి ఇలా వచ్చేయచ్చు, ఒక 2 లారీలు అలా వెళ్ళిపోవచ్చు. చాలా వెడల్పుగా, చాలా అద్భుతంగా కట్టాడు. పాస్టర్ గారు మీరు ఎలా చెప్తున్నారంటే చూసేడిసాను కనుక చెప్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఆ గోడ ఉండగా చూడలేదు, కూలిపోయిన తర్వాత చూశాను ఎరుకో వెళ్ళినప్పుడు. ఏమండి అందరు లోపల కట్టుకుంటే ఇల్లు ఈ మహతల్లి ఎక్కడ కట్టుకుందే? అమ్మా ఎక్కడ? అమ్మా చెప్పండ్రా. అది ఆ ప్రాకారం మీద కట్టుకుంది ఇల్లు. రాజుగారు పర్మిషన్ ఇచ్చారంటే అసలే నేను అడుగుతున్నాను, అనుకుంటున్నాను వెళ్ళి, ఏమండి ఎరుకోరు రాజుగారు ఆడహల్ తిమ్మిరెక్కున్నాడు. ఎరుకోరు రాజుగారు అండి అందరు లోపల కట్టుకుంటారు, నేను మాత్రం గోడ మీద కట్టుకుంటాను, మీ ఉద్దేశం ఏంటంటే, అమ్మా మరి నా ఉద్దేశం ఏముంది, నేను ఏమనుకుంటున్నానంటే నెమ్మదిగా కన్ను కొట్టుంటుంది. ఎవరికి? మనలో మనమాట.
మనలో మనమాట. అంటే ఆమెను గురించి సాక్ష్యం ఏంటి? రాహాబను. చెప్పండి, రాహాబను. మరి ఆ మాత్రం తెలివితేటలు ఉండవా? ఉంటాయి కదా. మొత్తం మీద ఎక్కడో కొంచెం దెబ్బేసి ఉంటుంది బహుశా. మనోడు పర్మిషన్ ఇచ్చేస్తుంటాడు, అంటే ఊరికే మనకి అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. పర్మిషన్ ఇచ్చి ఉంటాడు, గోడ కట్టింది. గోడ కట్టి ఆ వ్యక్తి తన పని తను చేసుకుంటుంది. సరే, మనోళ్ళు ఇద్దరు మరి సువార్థికులు కదా, ఏమండి వీళ్ళు యూదులలో తప్ప ఎవరు వెళ్ళబడితే వాళ్ళు ఇంటికి వెళ్ళరు. కానీ తప్పదు, తల దాచుకోవాలి. అటు తిరిగారు, ఇటు తిరిగారు, అటు తిరిగారు. నేనేమనుకుంటున్నానంటే కొంచెం ఇశ్రాయేలీలు బాగుంటారు, మా తమ్ముడు ఇశ్రాయేల్ లేక బాగుంటారు. తమ్ముడు నీకు లేక నాకు లేక కాదులే. ఏమండి మా తమ్ముడు ఎవరో ఇజ్రాయేల్, ఆయన పేరు ఇశ్రాయేలే, నా పేరు కూడా ఇశ్రాయేలే. నేను ఇలా ఏడుతున్నాను, ఆయన అలా బాగున్నాడు. రెండు చేతుల పైకి ఎత్తి దేవుని స్తోత్రం చెప్పండి. కొంచెం బాగుంటారు, తమ్ముడు లేక కొంచెం బాగుంటారు. ఏమంటే మీకు లేక కూడా మీకే. ప్రియులారా, మీరు ఒక విషయం ఆలోచించండి. ఇశ్రాయేలీలు వాళ్ళిద్దరినే చాకచక్యంగా ఏం చేసిందంటే, మన భాషలో చెప్పుకున్నాం, చాకచక్యంగా ఏం చేసిందంటే కొంచెం ఇద్దరు బాగున్నారు. వీళ్ళు ఫైనాన్షియల్ మ్యాటర్ మనకేమి ఇబ్బంది ఉండదు, ఈ గోడ మీద 4 ఇల్లు కట్టుకోవచ్చు. మరి ఏం ప్లాన్ వేసుకుందో, ఎవరికి లేని బాధ ఆమెకేంటి, గబ్బుకొని తలుపు తెరిచేసి లోపలికి ఏంటి. మనోళ్ళు బుక్ అయిపోయారు అక్కడ. మనోళ్ళు రెండో వెళ్ళిపోయారు, పైకి వెళ్ళిపోయారు, అక్కడ ఉన్నారు. ఈవిడి కొంచెం పేరుగాంచిన ఆవిడ కనుక అన్ని రకాలుగా ఉంటుంది. సరే, వాళ్ళని ఎలా డైవర్ట్ చేయాలని ఏం ఆలోచిస్తుంది. వాళ్ళేమో ఎక్కడి నుంచి బయటికి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. సరే, ఇశ్రాయేలీలు అనగా దేవుని పిల్లలు, వాళ్ళు ఎక్కడున్నా ఖచ్చితంగా దేవుని మాటలు మాట్లాడుకుంటారు. ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, ఒక ఇద్దరం కూడుకుంటే మూడో వ్యక్తిని గురించి మాట్లాడుకుంటాం. అది జబ్బు, అది ఒరిజినల్గా మనం ఏం చేయలేం. కానీ వాళ్ళు ధర్మశాస్త్రాన్ని గురించి, యెహోవాను గురించి, దేవుని కార్యాల గురించి మాట్లాడతారు వాళ్ళు. సరే, ఈ అమ్మగారికి వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు వినబడుతున్నాయి. ఈమె అనుకుంది విత్తిడ్రా అయిపోయింది, వీళ్ళు మన కేటగిరీ కాదనుకుంటా, మనం అనుకున్న అంచనాలు తలక్రిందులు అయిపోయాయి, వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు అని వాళ్ళు మరి విశేషంగా అద్భుతాల గురించి, మహత్కార్యాల గురించి వివరణ చేసుకుంటుంటే ఈ మనిషికి అర్థమైపోయింది, వీళ్ళిద్దరు మాట్లాడుకునే మాటల్లో ఒక ప్రమాదం ఏదో జరగబోతుంది ఇక్కడ. ఏమిటా ప్రమాదం? ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడు. ఆ టైంలో వింటే మా గుండెలు కరిగిపోయాయి. అమ్మ బాబోయ్, ఏదో ఒక కీడు జరగబోతుంది. ఆ ఎరుకో రాజు సంగతి నాకు అనవసరం, లోపల ఉన్న వాళ్ళ సంగతి నాకు అనవసరం. వీళ్ళని చాలా జాగ్రత్తగా ఏర్పాటులో నమ్మకస్తులుగా సిద్ధం చేసి నా పాడు బ్రతుకు ఆ రోజుతో మానేసుకోవాలి, ఆ రోజుతో నేను మారిపోవాలి. ఇదేనండి గొప్ప రక్షణ. హల్లెలూయా. నిర్ణయం తీసుకుంది. వెంటనే వాళ్ళతో ఏముంటుందో తెలుసా? మీకు దండం పెడతాను, మిమ్మల్ని సైడ్ నుంచి విడిచిపెడతాను, మీతో చిన్న ప్రమాణం చేయించుకుంటాను, నాతో కూడా చిన్న ప్రమాణం చేయండి. నా తండ్రి ఇంటి వారు, నాకు సంబంధించిన వారు నాశనం కాకూడదు అనేది తనకు అర్థమైందంటే ఏమర్థమైందో తెలుసా? లోపల ఉన్న వాళ్ళందరూ నాశనం అయిపోతారు కనుక ఆ నాశనము నుండి నేను రక్షించబడడం కోసమే నా దగ్గరికి యెహోవా దేవుడు వేగుల వారిని పంపించాడని మార్పు చెంది వారితో ప్రమాణం చేయించుకుని, ప్రియులారా, ఎరుకో గోడలని టప 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 కూలిపోతే ఈ కుటుంబం తప్పించబడ్డారు. దేవునికి స్తోత్రం. ఈ కుటుంబం తప్పించబడింది. నీ ఎప్పుడైనా ఆలోచించావా? ఈరోజు ఒక కుటుంబముగా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావంటే ఉగ్రత నుంచి తప్పించబడ్డావు, ప్రమాదము నుంచి తప్పించబడ్డావు, అన్యాయం నుండి తప్పించబడ్డావు. ఒకవేళ ఒకప్పుడు నువ్వు ఎవరైనాను ఏ స్థితిలో ఉన్నప్పటికీ నిన్ను దేవుడు పంపించి సేవకులు నీ దగ్గరకు వచ్చి ఆయన మాటలు చెప్పి రాబోవు ఉగ్రతలో పడకుండా, రెండవ మరణమైన అగ్నిగుండములో పడకుండా, యుగ యుగాలు కాలే ఆ నరకములోనికి వెళ్లకుండా నిత్య సంతోషంలో ప్రవేశించడానికి యేసునికి ఇచ్చిన వార్త ఏంటో తెలుసా? ఇంత గొప్ప రక్షణను మనము చెప్పండి ఏం చేయకూడదు. ఆమె నిర్లక్ష్యం చేసిందా, లక్ష్యం ఉంచిందా? చెప్పండి, నిర్లక్ష్యం చేసిందా, లక్ష్యం ఉంచిందా? నిర్లక్ష్యం చేసినడేమో దొంగల చేతిలో పడ్డాడు, లక్ష్యం ఉంచిన వ్యక్తి ఏమో రక్షించబడి ఇశ్రాయేలు వంశములో, నేనంటాను ఎరుకో కూలిపోయిన తర్వాత
ఆ ప్రజలు దాటుకుని అందరు చచ్చారు కదా ఎక్కడికక్కడే, దాటుకుంటా వాళ్ళ మధ్యలోంచి ఇశ్రాయేలు వంశంలో చేర్చబడి వాళ్ళతో నడుచుకుంటూ వెళుతుందంటే ఎంత గొప్ప. అందుకని మాసిలిమణి గారు ఈ పాట రాసుంటాడు మహానుభావుడు. నడిపించు నానావా నడి సాంద్రమున దేవా నవజీవన మార్గమునా జన్మ తరించా నడిపించు రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము రహదారులు రారాయను ప్రతిఫలము సిలువా రమణీయ లోతులలో చాలు హల్లెలూయా. రత్నాల వేదిక అనుభవంలోకి వచ్చేసింది, ఇశ్రాయేలులతో కలిసి నడుస్తుంది. ఇక అయ్యో వీళ్ళు ఆసుపరిలో గొప్పవారు, సేనారి వస్త్రములు కలిగిన వారు, వెండి బంగారములు కలిగిన వారు. అయ్యో నీకు మాట చెప్పనా, తన అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రులు, తల్లిదండ్రులు, ఇక రాహాబు అని వేశ్య కాదు, రాహాబు వేశ్య ఆ రోజు ఫుల్ స్టాప్ చచ్చిపోయింది. ఇప్పుడు ఆమె పేరేంటి? ఇప్పుడు వాళ్ళని వెంటబట్టుకుని వెళుతుంది. ఈ మాటకి అర్థం ఏంటో తెలుసా? రక్షణను నిర్లక్ష్యం చేసినోడు గతేమో కొర ప్రాణంతో ఏడుస్తుంటే, రక్షణ దొరికింది కనుక సంపాదించుకుంటే రక్షించబడింది. హల్లెలూయా. ఇశ్రాయేలు వంశంలో నాటబడిపోయింది జీవవృక్షంగా. యేసుక్రీస్తును లోకానికి ఇవ్వడానికి కారుకురాలైపోయింది. మరి నీవును నేనును అలా ఉండగలిగితే ఎంత న్యాయం కలుగుతుంది. అందుకనే యేసుప్రభు వారు లోకాసు వార్తలో 19వ అధ్యాయంలో 41వ వచనంలో, జక్కయ్య గురించి చెప్పనులే, లోకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనంలో ఆయన ఒక సందర్భం గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? అమ్మా ఏంట్రా కరెక్ట్ సింగర్ నువ్వు చదువు. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధానకరమైన సంగతులను తెలుసుకుని ఎడలా మేలు. దేవుని ప్రజలారా, యేసుప్రభు 2 చోట్ల ఏడ్చారు బైబిల్లో. అమ్మా న్యాయం చచ్చిపోయిన ఆలోచించండి. ఇలాగే ఒక చోట అడిగితే ఆవిడకి ఎంత బాధ ఉందో ఎవరి మీద మీరు ఆలోచించండి. లాజరు చనిపోయినప్పుడు ఏడవలేదు, తప్పది. లాజరు చచ్చిపోయినప్పుడు ఆయన ఎందుకు ఏడ్చాడు? జబ్బు చేసినప్పుడు వచ్చింది కదా ఇంటికి. ఎప్పుడు ఏడ్చాడు తెలుసా? అమ్మా ఎప్పుడు ఏడ్చాడురా? దిక్మెన్ తోటలో ఏడ్చాడా? ఎవర్రా మీరా? ఊరుకోండి, నేను చెప్తాను, అందుకే పిలిచారు నన్ను. ఇది రీసౌండ్ వచ్చేది. నువ్వు చెప్పరా, నువ్వు చెప్పరా. లాజరు గొడవ వదిలేసి మళ్ళీ ఎరుషలేముకి ఎందుకు వెళ్ళారు? నేను చెప్తున్నాను నేనండి. ఆయన ఎవరిని పడి చూసే ఏడిసే మనిషి ఏం కాదు. ఆయన ఎవరిని చూసి ఏడుస్తాడు తెలుసా? మార్తను చూసి ఏడవలేదు, అక్కడున్న యూదులను చూసి ఏడవలేదు, లాజరును చూసి అసలు ఏడవలేదు, మళ్ళీ ఎరుషలేం కావాలంతగా. ఆయన ఏడ్చింది ఎవరిని చూచా? బైబిలే సాక్ష్యం చెప్తుంది. ఆయన మరియాను చూచాడట. మరియా ఏడుస్తుంటే ఆయన ఆత్మలో మూలిగి కలవరపడి ఏడ్చాడంట. మరియాను చూచి ఏడ్చాడంట ఆయన. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నిన్ను చూసి ఏడుస్తాడు నువ్వు ఆధ్యాత్మికంగా ఉంటే. ఎందుకు ఏడవాలి అని అంటే, ఎందుకు ఏడవాలి తెలుసా? వచ్చిన వాళ్ళందరూ తలకో మాట మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మరియా ఎక్స్ట్రాలు మాట్లాడింది కదా. మార్త చాలా బెటర్, ఉన్నదున్నట్టు చెప్పేస్తుంది. ఏంటది? ఏంటి ఉన్నదున్నట్టు చెప్పేది ఏంటి? మా ఇంటికి రమ్మన్న పెద్ద మనిషి ఆమె. ఏమంటే జబ్బు చేసినప్పుడు రాలేదని ఊరంతా అల్లరి చేసిన మనిషి ఆమె. సర్లే ఏదో రంగా ఆయనేమో మహిమ చూపిందామని కొంచెం 4 రోజులు ఆలస్యం చేసాడు. మా పాస్టర్ గారు ఒక ఇల్లు వదిలేసి ఇంకొక ఇంటికి వెళ్ళాడు, అక్కడ దినమైపోయినట్టు ఆ రోజు.
అంతే అనుభవంతో చెప్తున్నాను. పొరపాటుని ఈలోగా ఫోన్ వస్తుంది. నాకే వచ్చింది ఒక రోజున. కుందేడు సుబ్బారావు గారి ఇంటికాడ ప్రార్థన చేస్తున్నాను. క్షమించండి, గౌరవమణి గారి ఇంటికాడ ప్రార్థన చేస్తున్నాను. కుందేడు సుబ్బారావు గారు వాళ్ళ ఇల్లు ఉంది. ఆయనకి ఆ ఏరియాలోకి ఆ ఇంటికి వెళ్ళకపోతే ఊరుకోడు, చంపేసి పాత్రేసేస్తాడు. ఈలోగా నాకు ఫోన్ వచ్చింది, ఎవరు హాస్పిటల్లో జాయిన్ అయ్యి అర్జెంట్గా రమ్మని. బండి అక్కడికి ఏడుస్తానే వెళ్ళాను నేను, వీటితో చాలా రిస్క్ అని. ఆ బండిని నెమ్మదిగా స్టార్ట్ చేసుకుని ఇలా చూసుకుంటూ దొంగోళ్ళకి వెళ్ళవలసి వచ్చింది. చివరికి వెళ్ళాను. తన భార్య అని రేపు నువ్వు ఆదివారం, ఎందుకా అలా వేసి వెళ్ళిపోతారా, రేపు ఆదివారం నాడు ఆరాధనకి వెళ్ళారంటే చంపేతానన్నాడు భార్య అని. వింటున్నారా? భార్య అని అన్నాడు అయ్యగారు. రేపు ఆదివారంగా మన గుమ్మాలోంచి వెళ్ళిపోతాడా? ఆ విషయం భార్య డబ్బా ఫోన్ ఉంది. అప్పుడు డబ్బా ఫోన్లోంచి ఫోన్ చేసి మా ఆయన తెల్లారు వెళ్ళొద్దు అంటున్నాడంటే, పాస్టర్ గారు మీరు మా ఇంటి ముందు నుంచి వెళ్ళిపోయారంట, ఏం చేస్తారో తెలియదంటే మరలా గబగబ వెళ్ళి ఆడి కింద నుంచి పైకి, పైనుంచి కిందకి తైలు రాసి ఆడికి పూజ చేసి ఆడి ధ్యానం చేయి అన్నీ చేస్తేనే కానీ తెల్లారాడు ఆరాధన రాలేదు. పాస్టర్ గారు బాధలు ఎన్ని ఉంటాయి, అందుకనే నువ్వు ఎవరిని బాధ పెట్టినా బతుకుతావు, కానీ యేసు ప్రభుని సేవకుని పొరపాటును కూడా బాధ పెట్టదు. ఎందుకని తెల్లారు లేచిన దగ్గర నుంచి తన భార్యకు బాగాలేదంటే హాస్పిటల్కి తీసుకెళ్ళడం, నీకు బాగాలేదంటే పరిగెత్తుకు వచ్చేస్తాడు ప్రార్థన చేయడానికి. ఆమె ముక్కుతూ తుమ్ములతో అలా ఇంటి ఇంకా ఏం చేస్తుందా, సేవకుడు కదా. నీకేదైనా బాగోలేదంటే రేయి మొదటి జాము లేచి ప్రార్థన చేస్తాడు. అందుకే నేను చెప్తున్నాను, పొర్రపాటును కూడా సేవకులని ఒక్క మాట కూడా మనం మాట్లాడామా ఆ రోజు మన కనెక్షన్ తెగిపోద్ది, ఇంట్లో పీచు కొట్టేస్తుంది. ప్రేమించాలి, గౌరవించాలి, చూడాలి. ఈ రాత్రి మీకు నేను మనవి చేస్తున్నాను, రకరకాలుగా మాట్లాడి నేను అంటున్నాను, మార్త కూడా చాలా అల్లరి చేసేసి ఉంటుంది. అసలు అల్లరి క్యాండిడేట్ ఎవరా, మాట దాచుకోలేదు. అప్పుడు వచ్చాడు 12 మంది జాతకు ఇంకో 70 మందిని వేసుకుని 80 చచ్చాను రొట్టెలు చేయలేక తినేసి వెళ్ళిపోయాడు. నా తమ్ముడు గోధుమ పిండి తెచ్చినాడు, అటు బాగోలేదంటే రాలేదు. ఎన్ని చెప్పుంటుందో ఇంటికి వచ్చిన అందరికీ. సాక్ష్యం లేకుండా చేసేస్తారు కొందరు. ఆయనేమో 4వ రోజున వెళ్ళి లేపుదాంలే, అక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసుకుంటారని ఆయన ఉద్దేశం ఆయనది. కానీ ఏదో బయలుదేరాడు బోనపల్లి నుంచి, నిడమరు సెంటర్లోకి వచ్చి టైం అయిపోక తేకుంటుందా అంటాకే సమీల్ గారు ఎవరినో పంపేశాడు. ఈలోగా ఈ వార్త తిరిగి వచ్చిన మార్త అల్లరి ఎక్కువ కదా, అల్లరి చేసేవాళ్ళ దగ్గర సమాచారం తొందరగా తెలుస్తుంది. అబద్ధానికి ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా, సత్యం షర్ట్ చేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేద్దంట. అల్లరల్లరే మరి ఆ మాటలు విందే ఏంటక్క ధర్మే, నీకు ఆయన పాదాల దగ్గర కూర్చోవడం తప్ప నీకు పిండి పిసుకుతో రాదా, తొట్టులో పిండి తీయటం రాదు, నీకు దరిద్రం అన్న అని తెగ తిట్టేసిందేమో బహుశా మార్త. ఎన్నన్నా సరే మరి ఆ భక్తిపరురాలు ఆత్మీయ కోల్పోదు, ఎందుకంటే ఆమెకి యేసుప్రభు పాదాలు బాగా తెలుసు, మనకు సైతాన్ పాదాలు మనకు బాగా తెలుసు. యేసుప్రభు పాదాలు పట్టుకున్న వ్యక్తులకి బలమేంటో, ఆత్మీయ బలమేంటో తెలుస్తుంది. అక్క ఇంతకు నువ్వు వెళ్ళి ఏమండి ఈ పందుకోడు వంతుల దగ్గరికి యేసుప్రభుని రాకుండా హత్యేసావా నిడమరి సెంటర్లో, అయితే నేను వెళ్ళి తీసుకొస్తానని మనసులో అనుకుని చక్కగా వెళ్ళి అక్కన్న మాట ఈవిడ అంది. అక్కన్న మాటే అక్కేముంది తమ్ముడు, అక్కేముందమ్మా, ఏంటిరా మీరు మర్చిపోయి నిర్లక్ష్యం వహిస్తున్నారా, అక్కేముందే ఏరా మళ్ళీ రేపటి నుంచి ఆ డ్రెస్ వేసుకుంటా ఉండదు అని చెప్పండి. ఒకళ్ళు వేసుకున్నా అదో రకంగా మాట్లాడతారు వీళ్ళ, నోరే కదా. చెప్పు అక్కేముందే, నువ్వు ఉండి నెడలు నా తమ్ముడు, అదే మాట ఈవిడ కూడా ఉంది. ఆవిడేమో ఎగస్ట్రా మాట్లాడింది, కరుగ్గా మాట్లాడింది. ఈవిడేమో అమ్మా అయితే మృదువుగా మాట్లాడింది. నెమ్మది వేరు, నెమ్మదిగా వాళ్ళు వాళ్ళు నమ్మతాకి వెళ్ళేది, మృదువుగా మాట్లాడింది. దేవుని స్తోత్రం చెప్పండి. చూడండి ఎంత మౌనంగా ఉంటారో అంత ప్రాణం తీసేస్తారు వాళ్ళు. చాలా మృదువుగా మాట్లాడింది, కోమలత్వంగా మాట్లాడింది, ప్రేమగా మాట్లాడింది. మీరు ఎడల నా తమ్ముడు ఆగిపోయిన యేసయ్య మరలా మరియమ్మను బట్టి ఏం కదిపాడు. నేను అంటాను ఊరికి ఎగ్జాంపుల్, మార్త
ఆత్మీయ స్థితిలో అంత గొప్ప పరిచయం చేసిందండి యేసుప్రభు ఇంటికి రావడానికి ఆవిడ ధన్యురాలే. కానీ ఆత్మీయ స్థితిలో వాక్యం లేదు కదా, వ్యక్తికి యేసుప్రభు పాదాల దగ్గర కూర్చొని అలవాట్లేదు, వచ్చిన వాళ్ళు గుండి పెడతాం తప్ప. అందుకని యేసుప్రభు తెలుసు కానీ యేసుప్రభు శక్తి ఆమెకు తెలియదు. మరి అలా కాదు, ఇది అవకాశం దొరికిందని పోగొట్టుకోకూడదని పాదాల దగ్గర కూర్చుంది. ఎక్కడ కూర్చుంది? యేసయ్య పాదాల దగ్గర కూర్చున్న వాళ్ళకి శక్తి ఏంటో తెలుస్తుంది. ఆయన కదలాలంటే ఆ కనెక్షన్ ఎలా ఉండాలనుకుంటున్నారు? ఆత్మీయ బంధం అలాంటిది. వీడు వెళ్ళి మాట్లాడింది, యేసుప్రభు కదిలిపోయాడు, గబగబా ఎదరికి వచ్చేస్తాడు, లాజర్ని ఎక్కడ పెట్టారు అన్నాడు. ఈయనకి తెలీదా? శిష్యులతో ఏం చెప్పాడు? మీకు తెలిసిన విషయాలే మాట్లాడుతున్నాను నేను, మీరు మర్చిపోయి ఏడుస్తున్నారు. శిష్యులతో ఏం చెప్పాడు? మన సహోదరుడైనా, చెప్పండి డేవిడ్ అయ్య గారు బైబిల్ చదువుతున్నారు ఇప్పుడు 2 చేతుల పైకి ఎత్తి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు సంతోషం కలిగింది, మా డేవిడ్ పాస్టర్ గారు మా ప్రీతముడు వస్తే ఆనందం కలిగింది. ఏమన్నాడు శిష్యులతో యేసుప్రభు? మన సహోదరుడైన లాజరును మనం ఏం చేయడానికి వెళ్తున్నాం? మేలుకొలుపు చేయడానికి. ఆ మాట అంటే మనోడు అక్కడ లేచి కూర్చున్నాడంట. ఎక్కడ? సమాధి దగ్గరికి వచ్చాడు. అందరూ ఇలా దిక్కులు చూస్తుంటే యేసుప్రభు మరియాను చూసి ఇలా అన్నాడు, హే భయ్ లాజరు బయటికి రా అన్నాడు. అంతే, లేచి రమ్మనలేదు. లాజరు అంటే లోపల ఏమై ఉన్నాడు? మనోడు మెలకుగా ఉన్నాడు. హల్లెలూయా. అంతే. లాజరు లేచరు అంటే దానికి అర్థం ఏంటి? మనోడు బంధించబడ్డాడు. ఇప్పుడు లాజరు బయటికి రా అంటే దానికి అర్థం ఏంటంటే ఆల్రెడీ మనోడు బతికేస్తున్నాడు అక్కడ. రక్షణ నిర్లక్ష్యం చేస్తే చావాలి, రక్షణను లక్ష్యమిస్తే బ్రతకాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఈ దినమందైనను సమాధానకరమైన సంగతులు తెలుసుకుని ఎడల నీకు ఎంతో, చెప్పండి నీకెంతో ఏంటి మేలు? అపవాది 4 ప్రక్కల, చెప్పండి అపవాది 4 ప్రక్కల గట్టు కట్టి పిల్లల్ని నేలకేసి కలిపి ప్రాణం తీసేస్తున్నాడు. ఆ టైంలో మార్పు చెంది నా కొరకు యేసు ప్రభు వారు చూచి ఏడ్చారు, నేను ఏమైనా బ్రతకాలని ఆశం అనుకుంటే, ఈ రాత్రి వింటున్న నీవు ఒక్క విషయం ఆలోచించు. రక్షణ నిర్లక్ష్యం చేశామా దొంగల చేతిలో పడతాం. రక్షణను లక్ష్యం ఉంచామా ఇదే మిక్కిలి అనుకోలే సమయం అనుకున్నావా? ఇశ్రాయేలు వంశంలో రాహాబు చేరినట్టు రేపు రాకడలో మనందరం ప్రయాణంలో ఉంటాము. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు ఆలోచించు సంఘమా, దేవుని కొరకు, దేవుని ఉన్నతమైనటువంటి రాజ్యము కొరకు ఈ భూమి మీద నీవు సాగిలి పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది అంత్యకాలం. రేపు ఇలా ఉంటుందని అనుకోవడానికి వీలు లేదు. ఇది ఉగ్రత కాలం. మారు మ్రోగిపోతుంది. ప్రపంచ దేశాలను కలవరపడిపోతున్నాయి. స్వేచ్ఛగా ప్రార్థన చేసుకునే రోజులు మరుగైపోతున్నాయి. రేపేమి జరుగుతుందో అర్థం కావడం లేదు. పరిస్థితులన్నీ అపవాది సంఖ్యల మధ్యలోకి వెళ్ళిపోతున్నాయి. నీతిమంతులు ఊరకుండవలసి వస్తుంది. అయితే నేనును అంత్యకాలంలో దేవుని కొరకు ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోగలిగితే ఉగ్రత నుండి తప్పించుకోగలం, శ్రమ నుండి తప్పించుకోగలం. అందుకని మలాకీ భక్తుడు 4వ అధ్యాయంలో చెప్పాడు, ఇంకా తీయొద్దు మీరు అక్కర్లేదు, ఇంకా 4వ అధ్యాయంలో చెప్పాడు, ఆ దినము బహు భయంకరం. ఆ దినము బహు భయంకరం. ఒకప్పుడు యేసు ప్రభు వారు ఎలా వచ్చారు చెప్పండి? ఎలా వచ్చారు యేసు ప్రభు వారు ఒకప్పుడు? అమ్మా ఎలా వచ్చాడు? గొర్రె పిల్లలాగా వచ్చాడు, అంతేనా? యేసు రాజుగా వచ్చుచున్నాడు. లో చప్పట్లో పైకి లేవండి, నిలబడండి.
ఈ రాత్రి ఒక్క నిమిషం నువ్వు ఆలోచించు. నేను 1 గంట దాకా ఉంచడానికి కాదు, నేను ముగించేస్తాను. ఈ రాత్రి మన పరిస్థితి ఏంటి? నువ్వు కొన్ని మాటలు దేవుని వాక్యం విన్నావు. ఈ రాత్రి నిర్లక్ష్యం చేస్తే దొంగల చేతుల్లో పడిపోతాం. లక్ష్యం ఉంచితే రక్షించబడతాం. లక్ష్యం ఉంచకపోతే కలిగే నష్టం శ్రమకాలం, ఘోరమైన కాలం. ఈ కాలంలో ఏమి జరుగుతుందో తెలుసా? చెట్టుకొకరు పుట్టకొకరు అనాథులై అరిచేరు, వ్యభిచారులు ఏడ్చే, దొంగలందరూ మసలే. ఆ రోజు రేపు రోజు కాదు, ఈ రోజు అయితే ఏం చేద్దాం? ఈ సభలు ఆనందంగా జరిగిపోయినాయి, సరిపెట్టేసుకుందామా? ఈ సభలు మేలుకరంగా జరిగాయి, సరిపెట్టేసుకుందామా? కాదు. నేను రక్షించబడి ఎంతకాలం అయింది? రక్షించబడిన తర్వాత ఎన్నిసార్లు దారి తప్పేశాను? పాస్టర్ గారిని ఎన్నిసార్లు నేను విమర్శించాను? ఎన్నిసార్లు సంఘ పెద్దలకు వ్యతిరేకంగా మాట్లాడాను? ఎన్నిసార్లు నా జీవితంలో నేను సరైన రీతిగా ఉండలేకపోయాను? ఇలాంటి విషయాలు మనకి పెద్ద కనబడవు, కానీ ఈ రాత్రి మనం ఆలోచించాలి. ప్రభువా, మీరు వస్తే మీ ఎదుట నేను నిలబడాలి కదా నాయన, మీరు వస్తే మీ ఎదుట నేను నిలబడాలి కదా. నిలబడాలంటే నేనేం చేయాలి? నేనేం చేస్తే నిలబడగలను అంటే ఒక మాట చెప్పనా? నువ్వేమి చేయదు. నువ్వు ఏనాడైతే బాప్తీసం తీసుకుని సంఘంలో చేర్చబడ్డావో ఆ రోజు నుండి నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ, ఆయన వస్తే ఎత్తబడే గుంపులో ఉండడానికి, శ్రమకాలంలో శ్రమ చూడకుండా, పరమగీతములో 1వ అధ్యాయంలో రాయబడి ఉన్నటువంటి మాట, ఆయన తన ప్రియుడు తన మందను ఎచ్చటకు తోలుకు వెళతాడు మధ్యాహ్నమున అంతఃపురంలోని. మనమందరం అంతఃపురంలో ఉండాలంటే ఈ రాత్రి ఒక ప్రశ్న వేసుకుందాం. యవన పిల్లలారా, పెద్దలారా, నాతో సహా మనందరం ఒక ప్రశ్న వేసుకుందాం. నేను ఈరోజు చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను? ఈరోజు నా జీవితం ముగించబడితే నేను ఎక్కడికి వెళ్తాను? ఇప్పటి వరకు ఆట పాటగా, ఇప్పటి వరకు కాలం గడిచిపోయింది, ఇప్పటి వరకు ఇబ్బందులు అయిపోయినాయి, ఇప్పటి వరకు ఏదో జరిగిపోయింది. నీకు మాట చెప్పనా? మీరేమనుకోవద్దు ప్రియులారా. ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి అంటున్నాడు, పాస్టర్ గారు నా జీవితం అయిపోయిందన్నా. నేను ఏమ్మా ఏమైంది సహోదరుడు అని అడిగాను. నేను ఇది ఎవరికి చెప్పుకోలేను, దేవుడి తరఫు మీకే చెప్పుకుంటాను. ఏమైంది? పాస్టర్ గారు, లోపల నా సంఘ సభ్యుల్లో ఒక 10 మంది ఉన్నారు, వాళ్ళని బయటికి పంపేయండి. ప్రార్థన చేసి పంపేశాను. కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఒక మాట చెప్పాడు, పాస్టర్ గారు నేను దారి తప్పాను, దేవుని క్షమించమని అడిగాను. ఏమైందో తెలియదు. నేను ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను, టెస్ట్ చేయించుకున్నాను, నాకు HIV అన్నారు. ఇప్పుడు నా భార్యకి తెలుస్తుంది, నా పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వాలి. ఇప్పుడు నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను. నా భార్య టెస్ట్ చేయించుకుంటే నా భార్య కూడా అదే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు నా కుటుంబానికి ఏం చెప్పాలి? 1, నన్ను రక్షించిన దేవునికి నేను విరోధంగా పాపం చేశాను, నేనేం చేయాలి పాస్టర్ గారు? ఒక్క నిమిషం ఆలోచించండి. అతడు గొళ్ళుమని ఏడ్చాడు. ప్రభు సన్నిధిలో పాప క్షమాపణ మరొక్కసారి దేవుడు అవకాశం ఇచ్చాడు. నేను ఆ భార్య భర్తలు ఇద్దరిని పిలిచి టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళండి అన్నాను. టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళారు. దేవుని కృపను బట్టి భార్యకి ఆడవాళ్ళకి అంత తొందరగా అంటుకోదట. అంటుకుని ఇంకొకరికి అంటించడం చాలా స్పీడ్గా అంటుకుంటుందట. కానీ దేవుని దయ వల్ల ఆవిడకి అది సోకలేదంట. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్పండి. నేను చెప్పాను, బాలాజీ సతీష్ దయచేసి ఇక్కడికి రండి. ఒక మాట నేను చెప్పాను, బాలాజీ సతీష్ ఇలా రండి. నేను ఒక మాట చెప్పాను. ఏ మాట చెప్పాను తెలుసా? తమ్ముడా, నువ్వేమి భయపడకో, జరిగిపోయింది తప్పు ఒప్పుకున్నావు దేవుని దగ్గర, దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. నువ్వు లోబడు,
పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. 3-4 సంవత్సరాలు గడిచింది. నమ్మకంగా ఉన్నాడు. దేవుని ఇలా రండి, దేవుని ఎదుట మీకు మౌతులు తీసుకోండి. దేవుని ఎదుట మీకు చెప్తున్నాను, దేవుని ఎదుట 4 సంవత్సరాలు అయింది. టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళాడు. ఏడుస్తూ టెస్ట్ చేశారు. డాక్టర్లు అన్నారు, నీకు హెచ్ఐవి కదా, నీకు లేదే. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్పండి. కారణం ఒక మనిషి ఒక అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటే ప్రమాదం. మరొక అవకాశాన్ని కూడా ఇస్తాడు. దేవుడు ఇచ్చాడు. వారు చాలా బాగున్నారు. అన్ని రోజులు మనకు కలిసి రావు. అదే ఆ రోజు ఒక పల్లవి చేరను సహాయం చేయండి. కండ్లు మూసుకోండి, దేవుని వైపు చూడండి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. ఈ రాత్రి నాతో మాట్లాడావు ప్రభా. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా నీకు వందనాలు. అందరూ చప్పట్లు కొడుతూ, యేసయ్యా నేను అలాంటి స్థితిలోకి వెళ్ళకూడదు, అలాంటి ప్రమాదంలోకి నేను వెళ్ళకూడదు. రోజు యేసయ్యా ఉగ్రత రోజు, 7 శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అందరూ చప్పట్లు కొడుతూ పాడాలి. ఆ రోజు చప్పట్లో యేసయ్యా ఈ రాత్రి వస్తే నా సంగతి ఏంటి ప్రభు, ఈ రాత్రి మీరు వస్తే నా బ్రతికేంటి ప్రభు. జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక, చెట్టుకొకరు పుట్టకొకరై అనాథలై అరిచే రోజు, చెట్టుకొకరు పుట్టకొకరై అనాథలై అరిచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు. దయచేసి అందరూ చప్పట్లు కొడుతూ నీ మనసులో ఒకసారి ఆలోచించుకో. రాహాబును రక్షించుకున్న దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. మరలా వెనక చూడకుండా రాహాబు ఎక్కడ మరలా వెనక చూడలేదు. ప్రపంచానికి రక్షకుడు ఉద్భవించడానికి కారుకురాలైంది. వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసలే రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసలే రోజు, అబద్ధికులు అరచే రోజు, దొంగలంతా దొరికే రోజు, అబద్ధికులు అరచే రోజు, దొంగలంతా దొరికే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ
నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు ప్రియులారా, దేవుని సన్నిధిలో నువ్వు ఆలోచించు. ఈ పాట మనందరిని ఆలోచించేస్తుంది. ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, మీ కొందనాలు తండ్రి, మరొకసారి నాతో మాతో మాట్లాడారు తండ్రి. మేమెంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే మా బ్రతుకు ఘోరం, రక్షణను లక్ష్యం ఉంచితే మా గొప్ప జీవితం ఆశీర్వాదమని కొన్ని మాటలు నాతో మాతో మాట్లాడారు. నీ ప్రజలు ఎవరు విడవబడకూడదని దైవజనులు బట్టి, సంఘాన్ని బట్టి మరొకసారి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. అందరికి వందనాలండి.